ఒక చిన్న గ్రామంలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. ఆ గ్రామం పక్కనే ఒక పాత వదిలిపెట్టిన ఇల్లు ఉండేది. ఎప్పుడూ ఆ ఇల్లుని చూసి రాము జిగేలు పడేవాడు. ఆ ఇల్లులోంచి రాత్రి వేళ స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించేవి. ఒకరోజు రాము తన స్నేహితులైన లచ్చి, సీతలతో ఆ ఇంటిని అంచనా వేయాలని నిర్ణయించుకుంటాడు. వాళ్లు ముగ్గురూ పగలు బాగా వెలుగుతో ఉన్నప్పుడు ఆ ఇల్లు దగ్గరికి చేరారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే పెద్ద గాలివాన వచ్చి బారికాలు దాటాయి. చీకటి చుట్టూ చుట్టేసింది. దారిలో మద్యం తిరుగుతున్న సడలింపు రామును భయపెట్టింది. పొదల వెనకాల నుండి ఒక నల్లటి పిల్లి గెంతేసింది. ఇది అంతేనా అని రాము ఆశ్చర్యపోయాడు. కాని అంతే లోపల నుండి చిన్న ఆవాజు వినిపించింది. సహాయం, సహాయం. ముగ్గురు పిల్లలు చుట్టూ చూసుకుంటారు. ఎవరు మాట్లాడుతున్నారు? అంతలో ఒక పాత ఫోటో గ్రౌండ్లో పడిపోతుంది. అందులో ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఆమె భయంతో చూస్తోంది. వాళ్లకు అర్థమయ్యింది, ఆ అమ్మాయి ఆ ఇల్లులోనే చిక్కుకుందేమో అని. వాళ్లు వెంటనే ఆ ఇంటి నుంచి బయటికి పరుగు తీశారు. అప్పటినుంచి ఎవరూ ఆ ఇల్లు దగ్గరికి వెళ్లడానికి సాహసించలేదు. కాని రాము మాత్రం ఆ ఫోటోలోని అమ్మాయి కథ ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు.